హాయ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మేషరాశి వారికి ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం రథసప్తమి రోజున మేషరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే. మేషరాశి వారి ఎక్కడున్నా ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఇక మేషరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఏం జరుగుతుంది, మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, గోచార ఫలితం ఎలా ఉండబోతుంది, మేషరాశి వారికి ఈ సమయం ఎలా ఉంటుందనే విషయాన్ని పూర్తి అంశాలని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో, ఇక మేషరాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే కనుక, మేషరాశి వారి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క చాలా మంచి గుణగణాలు ఉంటాయి, మంచి గుణాలతో కలిగి ఉంటారు. కానీ ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. అగ్నితత్వమైనటువంటి రాశి అంటే వీరికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది, కానీ వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. కానీ మేషరాశి వారు ఎవరైతే వీరి యొక్క తెలివితేటలను గుర్తించి, వీరి యొక్క తెలివిని గుర్తించి తెలివిగా ఉపయోగించి తెలివిగా ముందుకు సాగిపోవాలి అనుకుంటూ ఉంటారో వారు ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారు ఉన్నటువంటి స్థాయికి ఎదుగుతారు. అంటే వారిలో ఉన్నటువంటి తెలివిని గ్రహించి గుర్తించి వారు ఏదైనా సాధించగలము అన్నటువంటి గొప్ప లక్ష్యంతో ముందుకు సాగిపోతే తిరుగులేని అదృష్టం, రాజయోగం అనేది మేషరాశి వారికి పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు, కానీ మీరు చిన్న చిన్న పొరపాట్ల వలన సమాజంలో అంటే వీరికి తెలియకుండానే వీరు స్వయంగా వీరికే తెలియకుండా వీరి గురించి చెడుగా చేసేలాగా చేసుకుంటుంటారు. వీరికి తెలియదు, కానీ వీరి యొక్క అమాయకత్వము, లేకపోతే వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు, మీరు ఆలోచకుండా ఇతరులతో మాట్లాడే మాటలు ఏదో ఒకటి వీరిని ఖచ్చితంగా సమస్యల పాలు చేస్తుంది. అంటే దానివల్ల వీరు చాలా నష్టపోతూ ఉంటారు. సమాజంలో కూడా వీరికి చెడు అనేది ఎదురవుతూ ఉంటుంది. కానీ వీరు చాలా శక్తివంతమైనటువంటి వారు, చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు మేషరాశి వారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వాళ్ళు, కానీ వీరు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు అవి పెద్ద పెద్ద సమస్యలకి దారిని తీస్తూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులుగా మారవచ్చు. ఎందుకు అంటే వీరికి ఉన్నటువంటి పెద్ద తెలివితేటలు, అలాగే వీళ్ళ తెలివితేటలు చాలా గొప్పగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారు ఈరోజు స్నేహితుడి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఈ యొక్క సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబంలో కొన్ని భవిష్యత్తు ప్రణాళికలు కూడా పరిగణనలోకి తెచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా వైవాహిక జీవితంలో ఏదైనా అడ్డంకిలు ఉన్నా సరే అవి కూడా ఈ రోజుతో తొలగిపోతాయి. వాటికి ముగింపు అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు మీరు అదృష్టం అధికంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే భవిష్యత్తులో మీరు పెద్ద ఇబ్బందుల్లోనే పడవచ్చు. అలానే పనిపరంగా ఈరోజు అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్నవారు ఏదైనా పని చేయాలనే ఆలోచనలో ఉంటే వారికి సమయం దొరుకుతుంది. ఈరోజు మీరు వ్యాపారంలో లాభాలను లేదా అవకాశాలను పొందుతారు. మీరు గుర్తించాల్సి ఉంటుంది. అయితే మీకు ఈ రోజున కొన్ని అవకాశాలు వస్తాయి. వాటిని తెలివిగా మీరు చేజిక్కించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు ఏదైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే దానికి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈరోజు పేదలకి సేవ చేయడంలో అంటే కొంత సమయాన్ని గడిపే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. గడిపితే ఇంకా మంచిది. ఇది ఖచ్చితంగా మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈరోజు పిల్లలు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొత్త సమాచారాన్ని పొందవచ్చు. సామాజిక పరస్పర చర్యలు పెరిగే కొద్దీ మీ యొక్క ప్రజాదరణ కూడా పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి స్వయంగా మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు.
కొంతకాలంగా కుటుంబంలో ఏదైనా ఉద్రిక్తత ఉంటే ఈరోజు మీరు దాని పరిష్కారం కనుగొనడానికి అనేది జరుగుతుంది. అలాగే మీకు విజయం కూడా వస్తుంది. అలానే ఏదైనా సాధించవలసిన పనులు కూడా సాధించి తీరుతారు. ఈరోజు మీరు సాయంత్రం తల్లిదండ్రులకు సేవ చేస్తారు. ఈరోజు ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు. ఈ యొక్క కారణంగా మీరు ప్రమోషన్ వంటి శుభవార్తలను కూడా పొందవచ్చును. ఇక ఈ రాశి వారికి అంటే కొంతమందికి కొన్ని విధాలుగా ఒక్కొక్కరికి అద్భుతంగా ఉంటుంది. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులలో కొంతమందికి అద్భుతంగా ఉంటుంది, మరి కొంతమందికి మాత్రం సాదాసీదగా గడిచిపోతూ ఉంటుంది. మేషరాశిలో జన్మించిన వ్యక్తుల ఆవేశాన్ని తగ్గించుకోవాలి. అంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో, గృహిణీలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి యొక్క ఆవేశాన్ని తగ్గించుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. వీరి యొక్క ఆవేశాన్ని తగ్గించుకొని జీవితంలో పై స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచన మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు వీరికి ఈ సమయంలో కొన్ని రకాల చికాకులు కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. వీరు జీవితంలో పై స్థాయికి ఎదిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క మేషరాశి వారికి సమయం మాత్రం గోచారం చాలా అద్భుతంగా ఉంది. గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గోచారం అనేది వీరికి అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి అత్యంత ఎక్కువగా ఈ సమయంలో ఉండటం వలన వీరు ఏదైనా సరే సునాయాసనంగా సులువుగా అతి సులభంగా చేసేటువంటి గొప్ప యాటిట్యూడ్ని కలిగి ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం కూడా లేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మేషరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఒక గొప్ప శుభవార్త తెలుస్తుంది. ఆ శుభవార్తను మీరు అస్సలు తట్టుకోలేరు, అంత గొప్పగా ఉంటుంది శుభవార్త. మేషరాశి వారికి గొప్ప శుభవార్త అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలానే వీరు జాతకరీత్యా అయినా జీవిత పరంగా అయినా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వాటి నుంచి ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తూ ఉంది. ఈ సమయంలో వీరు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి తప్పకుండా ఎదుగుతారని చెప్పుకోవచ్చు. వీరి ఎదుగుదలను ఆపటం ఎవరి తరం కూడా కాదని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మేషరాశి వారికి ఇలా మంచి శుభవార్త వస్తుంది. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో సాయంత్రం 6 తర్వాత వీరికి ఏదైతే కోరిక ఉన్నదో, ఏదైతే కోరుకుంటున్నారో అందులో గొప్ప శుభవార్తను తప్పకుండా పొందుతారని చెప్పుకోవచ్చు. వీరికి ఈ సమయంలో ఉండేటువంటి ఒక గొప్ప ఆలోచన అనేది వీరి యొక్క గొప్ప స్థాయిలో ఉంచుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు. గోచారం అద్భుతంగా నడుస్తూ ఉంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సమయంలో వీరికి మంచి ఆలోచన విధానం పెరుగుతుంది. విధానాలు పెరుగుతాయి. పనిలో మరి కాస్త శ్రద్ధ పెరుగుతుంది. పని చేయాలన్నటువంటి ఆలోచన తపనతో ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. అయితే విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహ ఆలస్యం ఇలాంటి సమస్యలు తొలగిపోయి వీరికి సమయంలో మంచి ఫలితం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. రాజయోగం అనేది మేషరాశికి పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు, కానీ మీరు చిన్న పొరపాట్ల వల్ల సమాజంలో అంటే వీరికి తెలియకుండానే వీరు స్వయంగా వీరికే తెలియకుండా వీరి గురించి చెడును చేసేలాగా చేస్తూ ఉంటారు. అంటే వీరికి తెలియదు, కానీ వీరి యొక్క అమాయకత్వము లేకపోతే వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు, వీరు ఆలోచించకుండా ఇతరులతో మాట్లాడే మాటలు ఏదో ఒకటి వీరిని ఖచ్చితంగా సమస్యల పాలు చేస్తుంది. అంటే దానివల్ల వీరు చాలా నష్టపోతూ ఉంటారు. సమాజంలో వీరికి చెడు అనేది ఎదురవుతూ ఉంటుంది. కానీ వీరు చాలా శక్తివంతమైనటువంటి వారు, చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు మేషరాశి వారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచివారు. కానీ వీరు తెలిసి తెలియక చేసే చిన్న పొరపాట్లు అవి పెద్ద సమస్యలకి దారిని తీస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా గొప్ప